అందరికీ వందనాలు. వాగ్దాన ఫలమునకు స్వాగతం. ఈనాటి ధ్యానము కొరకై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు మనము ధ్యానం చేసుకుందాం. వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసును నందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలెనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని లేఖనంలోంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుని యొక్క లేఖనంలో భక్తుడైనటువంటి పౌలు ఈ మాటను తెలియజేస్తూ ఇలాగంటున్నాడు: ప్రియ సహోదరులారా, మీరు వెనుకున్న వాటిని మరిచిపోండి, ముందున్న వాటి కోసము మీరు వేగిరపడండి, తొందరపడండి అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. వెనుక ఏముంది, ముందు ఏముంది అనే మాటలు ఈ దినము మనము కొద్ది నిమిషాలు ధ్యానము చేసుకుందాం. దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తే మన బ్రతుకులో వెనుకున్న వాటిని మనము మరిచిపోమంటున్నాడు భక్తుడు. మన బ్రతుకులో వెనుక ఏముందంటే ఎన్నో లోపాలు మన జీవితాల్లో ఉంటాయి. ఎన్నో ఒడిదుడుకులు, మనము దాటుకుని వచ్చినటువంటి శ్రమలు మన వెనుక ఉన్నాయి. శరీరంలో గాయాలు ఉన్నాయి, మనసుకు గాయాలు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి, వేదన ఉన్నది, పాపము ఉంది, శాపము ఉన్నది, కన్నీరు ఉన్నది, కలవరము ఉన్నది, అవమానము, నిందలు ఉన్నాయి. ఇలాగ మన జీవితంలో వెనుకున్నవన్నీ కూడా వేదనకరమైనటువంటిదే. నా ప్రియమైనటువంటి స్నేహితుడా, వాటిని మనం మరిచిపోవాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము వెనుకున్న వాటిని మరిచిపోవాలని భక్తుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నవి. ప్రియమైనటువంటి స్నేహితుడా, మనము చీకటిలోంచి వెలుగులోకి వచ్చాము, లోకములోంచి దేవునిలోనికి వచ్చి ఉన్నాము, పాపము నుంచి పవిత్రతలోనికి వచ్చి ఉన్నాము, దురాశలోంచి మంచి ఆశలను కలిగి జీవించే బ్రతుకులోనికి వచ్చి ఉన్నాము. ఇప్పుడు మనము వెనుకకు చూడవలసిన అవసరత లేదు అంటున్నాడు భక్తుడు. వాటిని తలంచుకుంటూ వాటి వైపే చూస్తూ ఉంటే మనం చేరవలసినటువంటి గురిని మనము చేరలేము. మన జీవితాలు దేవుని యొక్క లేఖనము ఇలాగూ సెలవిస్తూ ఉంది. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో మనము గురి దగ్గరకు వెళ్ళాలంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. గతంలో అనుభవించిన అవమానాన్ని, దుఃఖాన్ని విడిచిపెట్టి మరిచిపోండి. దేవుడు నూతన క్రియ మీ జీవితాల్లో చేయబోతూ ఉన్నాడు. నూతనమైనటువంటి అద్భుతాలు మీ జీవితాల్లో చూపించబోతూ ఉన్నాడు. మీ జీవితాన్ని మార్చి ఒక నూతనమైనటువంటి ఆనందంలోనికి దేవుడు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాడు. గతంలో ఉన్నట్టుగా మీ బ్రతుకులు ఉండవు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గత సంవత్సరంలో ఉన్నట్టుగా ఈ సంవత్సరంలో ఉండకూడదని నా ప్రభువు మీతో సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఇది. మన బ్రతుకుల్లో దేవుడు ఉన్నటువంటి దుఃఖాన్ని తొలగించి, శాపాన్ని తొలగించి, సాతాను యొక్క క్రియలను తొలగించి మనపై తన ఆశీర్వాదమును ఉంచడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని లేవనెత్తాలనుకుంటున్నాడు. మన మీదకి తన ఆశీర్వాదాన్ని పంపాలనుకుంటున్నాడు. ఆయన దీవించే చేతులు నీ దగ్గరకు వచ్చి నిన్ను దీవించి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సహవాసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో నిన్ను ఉంచాలనుకుంటున్నాడు. ఆయన సమాధానాన్ని నీ పట్ల ఉంచాలని ఆశ కలిగి ఉన్నాడు. కోల్పోయిన బలాన్ని, కోల్పోయిన ఆనందాన్ని, కోల్పోతున్నటువంటి విజయాన్ని నీకు తెచ్చి ఇవ్వాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ మాటలు వినుచున్న నా ప్రియమైన స్నేహితుడా, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రభువు ఆశించేది ఇది.
నీవు ఆనందంగా ఉండాలని, ఆశీర్వాదంతో ఉండాలని, అద్భుతాలు చూస్తూ ఉండాలని, ఆశ్చర్యకరంగా నీవు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ చూస్తే దేవుని యొక్క లేఖనం అంటుంది, మనము ప్రతి భారాన్ని విడిచిపెట్టి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి, మనము యేసు వైపు చూడాలని దేవుని లేఖనం అంటూ ఉంది. సాతానుడు సులువుగా చిక్కులు పెడుతూ ఉంటాడు. మనకు తెలియకుండానే ఎన్నోసార్లు మన జీవితంలో మనము మోసపోతూ ఉన్నాము, దుఃఖపడుతూ ఉన్నాము, వేదన చెందుతూ ఉన్నాము, గాయాల పాలైపోతూ ఉన్నాము, ఒంటరిగా మిగిలిపోతూ ఉన్నాము. కారణము సాతానుడు సులువుగా చిక్కులు పెట్టేస్తూ ఉన్నాడు. మనం ఊహించిన దానిని జరగకుండా, మన ఊహకు అందనటువంటి కార్యాలు లేక శోధనలు మన జీవితంలోనికి తీసుకుని వచ్చి దుఃఖాన్ని మిగులుస్తూ ఉన్నాడు. కనుక మనము దానిని జయించాలి. ఒకరోజు అడవిలో ఉన్నటువంటి ఒక ఏనుగు దగ్గరకు ఒక చిన్న ఈగ వెళ్ళిందంట. ఆ ఈగ ఆ యొక్క ఏనుగు యొక్క చెవు దగ్గరకు వెళ్ళి దాంతో ఆ యొక్క ఏనుగుతో అంటున్నటువంటి మాట, నీవు నన్ను ఓడించగలవా? నీవు నన్ను జయించగలవా? నీవు నన్ను పట్టుకోగలవా అని ఆ ఏనుగుకు కోపం వచ్చేలాగా చేసిందంట. ఏనుగు అనుకుంది మనసులో, నేను నా గుప్పెడును విప్పి పట్టుకుంటే ఎక్కడ ఉంటావు నీవు? ఒక కాలుతో నేను త్రొక్కి వేస్తే నీ జీవితం ఏమైపోతుంది? నా మీదకే నీవు యుద్ధానికి వస్తానంటున్నావా? నన్నే నీవు ఓడిస్తానంటున్నావా? ఇది ఎంతవరకు కరెక్టు అని అనుకుని సైలెంట్‌గా మనసులో బాధపడుతుంటే, మరలా ఈగ వచ్చి అంటుంది, బావా నువ్వు ఓడిపోయావా? నువ్వు నా మీదకి రాలేకపోతూ ఉన్నావా? నీకు ధైర్యం చాలడం లేదా? అని ఆ ఈగ అనగానే ఏనుగుకు కోపం వచ్చిందంట. సరే రా, నేను నిన్ను పట్టుకుని ఒక్క దెబ్బకు చంపివేస్తాను అనగానే ఈగ అన్నదంట, మరి పందెం స్టార్ట్ అయ్యింది అని చెప్పి ఆ యొక్క ఏనుగు యొక్క ముక్కు మీద రాలిందంటది. వెంటనే తన చేతిని తీసి కోపంతో గట్టిగా ముక్కు మీద ఉన్నటువంటి ఆ ఈగను కొట్టడానికి ప్రయత్నం చేసేసరికి ఆ కాలు వచ్చి ఆ యొక్క ముక్కుకు తాకే సమయంలోనే, పట్టుకునే సమయంలో ఈగ ఎగిరిపోయింది. గట్టిగా దెబ్బ తగిలింది. అయినా సరే ఇంకా పిలుస్తుందంట పక్కకెళ్ళి, నువ్వు నన్ను పట్టుకుంటానన్నావు కదా, పట్టుకో అని చెవుల మీద రాలితే ఆ చెవుల మీద కొట్టుకుంటుంది. వాలిన ప్రతిసారి ఆ యొక్క ఏనుగు కొట్టడానికి ప్రయత్నం చేసి ముఖమంతా ప్రయత్నం చేసింది. నొసట మీద, తన యొక్క బుగ్గల మీద, తన యొక్క పెదవుల మీద, అన్నిటి మీద వాలి అది ఎగిరిపోయినప్పటికీ, అది కొట్టేసరికి ఏనుగు యొక్క ముఖమంతా గాయాలైపోయి రక్తము కారుతున్నప్పుడు ఈగ పైకి ఎగిరిపోతూ అన్నదంట, మరి సహోదరుడా, ఇదిగో నిన్ను నేను నీతోనే గాయాలు చేయించుకునే ఆలోచన నేను చేశాను. నన్ను పట్టుకోవాలని కోపాన్ని రప్పించాను. నీకు గాయాలు చేయడం నా వల్ల కాదు గనక నీ చేతితోనే నీకు గాయాలు చేస్తానని చెప్పి నవ్వుకుంటూ పైకి ఎగిరిపోయిందంట. ప్రియమైన దేవుని బిడ్డ, కొన్నిసార్లు సాతానుడు అలాగ చేస్తూ ఉంటాడు. మన జీవితంలో కోపాన్ని రప్పించి, మనకు గాయాలు చేసి, మన గుండెకు గాయాలు చేసి, అవమానముతో, దుఃఖముతో, వేదనకరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోయేటట్టుగా చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మానవుల యొక్క పరిస్థితిని చూస్తే కోపము చేత భార్యలను కొట్టడం, కోపము చేత పిల్లలను కొట్టడం, కోపము చేత సహోదరులను హత్యలు చేయడము, కోపము చేత ఎన్నో రకాలైనటువంటి దుఃఖకరమైనటువంటి పరిస్థితులను కలుగచేయడం మనము చూస్తూ ఉంటాం. ఇది సాతానుడు ఈ ఏనుగును ఎలాగైతే కోపముతో రెచ్చగొట్టి ఉన్నాడో, మానవుల జీవితంలో కూడా సాతానుడు ఈ కోపం అనేది తీసుకుని వచ్చి తన జీవితాన్ని పతనం చేస్తూ, తన చేతులారా తను నశించిపోయేటట్టుగా చేస్తూ, ఎంతోమంది జీవితాలను జైలుకు పంపిస్తూ, ఎంతోమంది జీవితాలను వేదనతో నింపివేస్తూ ఉన్నాడు. ఇది సులువుగా చిక్కులు పెట్టు పాపము. దీనిని మనము గ్రహించి దానిని విడిచిపెట్టమంటున్నాడు దేవుని యొక్క భక్తుడు. విడిచిపెట్టిన తర్వాత మనం చేయవలసినటువంటిది ఏమిటంటే, విశ్వాసమునకు కర్తయు
దానిని కొనసాగించువాడైన యేసయ్య వైపు చూడండి. మనం వెనక్కి చూస్తే మన బ్రతుకులు అన్ని గోతులు, అన్ని రకరకాలైనటువంటి వేదనకరమైన పరిస్థితులు ఉంటాయి. మీరు చూడవలసింది వెనుకకు కాదు, ముందుకు చూడండి. ముందు నా ప్రభు అయిన యేసయ్య ఉన్నాడు. ముందు ఆయన పంపినటువంటి దూతలున్నవి. ముందు ఆయన సిద్ధము చేసినటువంటి విందు ఉన్నది. ముందు ఆయన మన కొరకు దాచినటువంటి మేలులు ఉన్నవి. దుఃఖము తొలగిపోయి ఆనందము ఉన్నది. చీకటి తొలగిపోయి వెలుగు ఉన్నది. అపవిత్రత తొలగిపోయి మరి పవిత్రత ఉన్నది. వీటిని మనము చూడాలి. అప్పుడు దేవుడు మనలను బట్టి సంతోషిస్తూ ఉంటాడు. మన బ్రతుకులో దాచినటువంటి ఆ మేలును మనము పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఆదికాండము 24:7 దేవుని లేఖనం అంటుంది, యెహోవా తన దూతను నీకు ముందుగా పంపుతానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన ముందు ఆయన దూతలు ఉన్నాయి. మనకు ముందు ప్రభు అయినటువంటి యేసయ్య ఉన్నాడు. మనకు ముందు ఆయనకు ఆశ్చర్యకరమైన వెలుగు ఉన్నది. కనుక ముందుకు మనము చూసే బిడ్డలుగా ఉండాలి. వెనుకకు చూస్తూ మన సమయాన్ని వ్యర్థం చేయకండి. అనేకులు చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే, వాళ్ళ జీవితంలో వెనుక లేక వాళ్ళ జీవితంలో గతించిపోయిన కాలాన్ని, గతించిపోయినటువంటి జీవితాన్ని తలంచుకుంటూ మరి ముందున్నటువంటి భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాడు. ఎన్నోసార్లు మానవుడు ఈ పొరపాటుని చేస్తూ విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు. కనుక వెనుక ఉన్నటువంటి వాటిని కోసం ఆలోచన చేయకుండా నీ ముందున్న గురిని నీవు చేరుకో. నీ ముందున్నటువంటి ఆ విద్యను నీవు అభ్యసించు. నీ ముందున్నటువంటి ఉద్యోగం కొరకు ప్రయాసపడు. నీ ముందున్నటువంటి నీ పిల్లల కోసము, నీ ముందు ఉన్నటువంటి ఆ ప్రభువు కోసము నీవు ప్రయాసపడడానికి ప్రయత్నం చేయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మనకు అనుగ్రహిస్తాడు. విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడైన యేసయ్య వైపు చూస్తూ నీ అడుగులు ముందుకు వేయి. నీ గమ్యము ఆశీర్వాదము, నీ గమ్యము పరలోకము, నీ గమ్యము ఆనందము, నీ గమ్యము ఆశ్చర్యకరమైన జీవితము. అటువంటి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అటువంటి కృప నువ్వు పొందుకోవడానికి దేవుడు నీకు సహాయము చేసి నేను దీవించునుగాక. ఆమేన్.